పుష్ప 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 ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోంచి మనకు ఎక్కువగా వినిపించే పేరు పుష్ప. ఎందుకంటే పుష్ప అంటే ఒక పేరు కాదు, ఇది ఒక బ్రాండ్ అని సినిమాలో రష్మిక గారు ఎలా అన్నారో ఇప్పుడు బయట కూడా ఒక బ్రాండ్ లాగా క్రియేట్ కాబోతుంది ఈ పుష్ప సినిమా. ఎందుకంటే RRR అండ్ బాహుబలి మీద ఎక్స్పెక్టేషన్స్ కంటే ఈ పుష్ప సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ జనాలకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకున్న పుష్ప టీం టికెట్ ప్రైజెస్ ని అమాంతం పెంచేసింది గవర్నమెంట్ సహాయంతో, అది కూడా ఏపీ అండ్ తెలంగాణలో. ఓన్లీ ప్రీమియర్స్ ధర 1000 రూపీస్ అబౌవ్ అయితే ఉండబోతుంది అన్నమాట టికెట్ ప్రైస్. అండ్ రిలీజ్ డే నుంచి మనకు అబౌవ్ 300 అయితే ఉండబోతుంది. ఆల్రెడీ నిన్న నైటే మనకు టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. రిలీజ్ అయిన 2 అవర్స్ లోపల టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన పుష్ప 2 మీద ఎంత క్రేజ్ ఉందో. అండ్ ఈ క్రేజ్ తోనే సమ్ వాట్ డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది అనుకోండి సినిమాకి, ఆల్రెడీ టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు నెగిటివ్ టాక్ అంటే సినిమాని ఎవ్వరు చూడని కూడా చూడడు. బై ద వే మన అల్లు అర్జున్ ఆర్బీ ఉన్నంత వరకు సినిమాని ఎవ్వరు ఫ్లాప్ చేయలేరు. అండ్ ఏపీ తెలంగాణలో నెగిటివ్ టాక్ వచ్చిన నార్త్ లో పుష్ప అంటే బట్టలు చింపేసుకుంటున్నారు. అంత పిచ్చి వాళ్ళకి పుష్ప అంటే. వాళ్ళు ఖచ్చితంగా హిట్ చేస్తారు. అండ్ కేరళలో మనకి అల్లు అర్జున్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకి చెప్పక్కర్లేదు. సో ఇంకొక రోజు ఉంది, ఒక్క రోజులో మనకు పుష్ప 2 సినిమా గురించి మొత్తం తెలిసిపోతుంది. అండ్ రేపు నైట్ నుంచే మనకు ప్రీమియర్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. మీ అంచనా ప్రకారం పుష్ప 2 సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేసేయండి. నా అంచనా ప్రకారం అయితే మినిమం టు మినిమం 400 crores అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఇండియా వైడ్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ మొత్తం రిలీజ్ కాబోతుంది 12,000 థియేటర్స్ లో. 12,000 థియేటర్స్ లో ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ అయితే కాబోతుంది. ఏ ఇండియన్ మూవీ ఇంతవరకు అన్ని థియేటర్స్ లో రిలీజ్ కాలేదన్నమాట. దీన్ని బట్టి అంచనా వేసుకోండి పుష్ప 2 డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో. అండ్ ఎస్టర్డేనే మన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అయిపోయింది. అందులో రాజమౌళి గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్, ఆ సీన్ లో సుక్కు హార్ట్ అటాక్ తెచ్చుకోకు, ఆ సీన్ లో ఏం జరుగుతుందో చెప్పట్లా. ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే. ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్నది ఒకటే ఒక మాట, ఈ సీన్ కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత, ఎంత స్కోప్ కావాలంటే అంత, ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్, అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు. అండ్ బన్నీ ఎరగొచ్చాడు. అది నేను జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒకటే చూశాను. ఇంకా సినిమా మొత్తం దాని తర్వాత ఎలా ఉంటుందో ఆబ్వియస్ గా అర్థమైపోయింది. ఇంట్రొడక్షన్ సీనే అదిరిపోద్దంట. దీంతో మన అల్లు అర్జున్ అన్న తన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ మాస్ జాతరను అయితే గిఫ్ట్ లా ఇవ్వబోతున్నాడు అర్థమైపోతుంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం. అండ్ మీరు? అండ్ లాస్ట్ 400 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీ ముందరికి మూవీ రివ్యూ అయితే వస్తున్నాను, అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. అండ్ కొత్త మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.